సుప్రీంకోర్టు మరోసారి చెప్పింది, పబ్లిక్ ప్లేస్ అది రోడ్ కానీ, పార్క్ కానీ, వాటర్ బాడీ చెరువు, కుంట కానీ, లేదు ఒక రైల్వే దారి కానీ, ట్రాక్ కానీ, ఇలా ఏదైనా కానివ్వండి, ఇవన్నీ కూడా పబ్లిక్ ప్లేసెస్. వీటిపైన గుడి కానీ, మసీదు కానీ, గురుద్వారా కానీ ఏ రకమైన మత సంబంధిత స్ట్రక్చర్ ఉన్నా వాటిని తొలగించాల్సిందే అని స్పష్టంగా సుప్రీంకోర్టు ఇవాళ మరోసారి పేర్కొంది. అంటే బుల్డోజర్ జస్టిస్కి సంబంధించిన అంశం పైన విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. అంటే రోడ్డుకు అడ్డంగా మతపరమైన కట్టడాలు చాలా ఉంటాయి. మన హైదరాబాద్ నగరంలో కూడా మనకు కనబడతాయి. దాన్ని ముట్టుకోవాలంటే సెన్సిటివ్ అంశం, ఎక్కడ మతపరమైన విశ్వాసాలు ముందుకొస్తాయో అని అనుమానపడుతూ ఉంటారు. కోర్టులు అనేకసార్లు తీర్పులు చెప్పినా అధికారులు ధైర్యం చేయరు. ఎందుకంటే ఏ విమర్శలు వస్తాయో ప్రజలు చాలా సెన్సిటివ్గా ఫీల్ అవుతారని. కానీ ఏ భగవంతుడు కూడా రోడ్డు మీద అడ్డంగా ఉండాలని కోరుకోడు కదా. ఇప్పుడే కాదు, గతంలో కూడా సుప్రీంకోర్టులో జస్టిస్ గోపాల గౌడ, అరుణ్ మిశ్రాలతో కూడిన ధర్మాసనం కూడా ఇదే రకమైన తీర్పు చెప్పింది. గాడ్ విల్ నెవర్ ఇంటెంట్ టు అబ్స్ట్రక్ట్ ద పాత్ అన్నాడు జస్టిస్ గోపాల్ గౌడే. అంటే దేవుడు ఎప్పుడు కూడా రోడ్డును అడ్డంగా ఉండాలని, రోడ్డును అడ్డుకోవాలని కోరుకోడు. రైట్ టు వాక్ ఇది ఫండమెంటల్ రైట్. నడవడం కూడా ఒక ప్రాథమిక హక్కు. సో నువ్వు కారణాలు ఏదైనా ఒక ప్రాథమిక హక్కు మరో ప్రాథమిక హక్కును హరించకూడదు, అడ్డం కాకూడదు కూడా. ప్రజలకు మత స్వేచ్ఛ ఉన్నమాట నిజం. మతాన్ని ఆర్టికల్ 25 ప్రకారం మతాన్ని విశ్వసించి ఆచరించి ప్రచారం చేసుకునే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ పబ్లిక్ ప్లేస్లో నీవు నీ మతపరమైన కట్టడాలు కట్టడం నా మత స్వేచ్ఛ అంటే కలవదు. ఎందుకంటే నడిచే హక్కు కూడా ప్రజలకు ఉంటుంది. ఆ హక్కును పబ్లిక్ ప్లేస్లకు యాక్సెస్ కూడా ప్రజలకు హక్కు ఉంటుంది. ఆ ప్రాథమిక హక్కును నీ హక్కు కాలరాయకూడదు. అందుకే సుప్రీంకోర్టు గతంలో చెప్పింది, ఇప్పుడు కూడా చెప్పింది, రైట్ టు వాక్ అనేది ఫండమెంటల్ రైట్. ఏ కట్టడము కూడా రోడ్డుకు అడ్డంగా ఉండకూడదని. అయితే వీటిని తొలగించేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడే సమస్య వస్తూ ఉంటుంది. 2-3 రకాల పొరపాట్లు చేస్తుంటారు. ఒకటి, ఒక మతానికి సంబంధించినది తొలగించి ఇంకో మతాన్ని ముట్టుకోరు. రకరకాల ఒత్తిళ్ల వల్ల కావచ్చు, ఓట్ బ్యాంక్ రాజకీయాల వల్ల కావచ్చు, కారణాలు ఏదైనా శాంతి భద్రతల సమస్యల పేరు చెప్పు. అలా ఎప్పుడు కూడా సెక్యులర్ స్టేట్లో ఒక మతాల మధ్య వివక్ష చూపడం కూడా రాజ్యాంగం అంగీకరించదు. ఇవాళ కూడా సుప్రీంకోర్టు అన్నది అది, లౌకిక రాజ్యములో రోడ్డుకు అడ్డంగానో, పార్కును ఆక్రమించో, చెరువును ఆక్రమించో ఏ మతపరమైన కట్టడాన్ని కూడా సెక్యులర్ స్టేట్ అంగీకరించదు అని చెప్పారు. కానీ అదే సమయంలో సెక్యులర్ స్టేట్ 2 మతాల మధ్య వివక్ష, డిస్క్రిమినేషన్ కూడా అంగీకరించదు. అందువల్ల ఏ మతపరమైన కట్టడమైనా వ్యవస్థ, చట్టం ఒకే రకంగా చూడాలి. ఇది మొదటిది. రెండవది ఏంటి అంటే, ఈ మతపరమైనటువంటి కట్టడాలు రోడ్డుకు అడ్డంగా ఉంటే తొలగించే ప్రక్రియలో మనం జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఒక ఫామ్ హౌస్ను తొలగించినట్టు, ఓ అక్రమ కట్టడాన్ని తెల్లారి బుల్డోజర్ పంపించి కూలగొట్టినట్టు జేసీపీలతో మతపరమైన కట్టడాలను చేయకూడదు. ఎందుకంటే అది కేవలం నిర్మాణం మాత్రమే కాదు, అందులో ప్రజల విశ్వాసం ఉంటుంది, ప్రజల భావోద్వేగం ఉంటుంది, ప్రజల నమ్మకాన్ని ఉంటుంది. మీరు ఒక సాధారణ నిర్మాణాన్ని బుల్డోజర్తో కూలగొట్టడం వేరు, ఒక విశ్వాసము, నమ్మకంతో లింక్ అయి ఉన్నదాన్ని కూలగొట్టడం వేరు. అప్పుడు ఏం చేయాలి అంటే, ప్రజల్ని, ఆ సంబంధిత వారిని సమావేశపరిచి వారిని కన్విన్స్ చేసి ఆ మతానికి సంబంధించిన గౌరవ మర్యాదలతో, పద్ధతులతో దాన్ని రీలొకేట్ చేయాలి. ఈవెన్ ఇస్లామిక్ దేశాల్లో కూడా వివిధ అభివృద్ధి ప్రాజెక్టుల కొరకు మసీదులను రీలొకేట్ చేసిన ఉదాహరణలు కూడా ఉన్నాయి. ఇక్కడ మన దగ్గరే కాదు. అందువల్ల వాటిని ఒక పద్ధతి ప్రకారం ఆ మత ఆచార సాంప్రదాయాలను గౌరవిస్తూ దాన్ని పక్కకు జరపాలి. అంతే తప్ప ఇష్టం వచ్చినట్టుగా జరపకూడదు. కానీ చాలామందికి నేను గతంలో కూడా చెప్పాను, మత స్వేచ్ఛ ఉంది కదా, ఇందులో జోక్యం చేసుకోవద్దు అని వాదిస్తుంటారు. మత స్వేచ్ఛ కూడా 2 సందర్భాల్లో కోర్టులు, ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. ఒకటి, ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ కానప్పుడు ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. అంటే అతి ముఖ్యమైన, కీలకమైన మత సాంప్రదాయాలు కానప్పుడు జోక్యం చేసుకోవచ్చు. శబరిమల తీర్పు కానీ, త్రిపుల్ తలాక్ తీర్పు కానీ, ఇవి ఈ ప్రిన్సిపల్ పైన, ఈ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్ అన్న సూత్రము ఆధారంగానే
ఆ తీర్పులు వచ్చాయి. అందువల్ల ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో జోక్యం చేసుకోకూడదు, కానీ నాన్ ఎసెన్షియల్ రిలీజియస్ ప్రాక్టీసెస్లో జోక్యం చేసుకునే అవకాశం రాజ్యానికి ఉంటుంది, అధికారం కూడా ఉంటుంది. ఇక రెండవది ప్రైమసీ ఆఫ్ పబ్లిక్ ఇంట్రెస్ట్. ప్రజా ప్రయోజనము ఉన్న చోట మత స్వేచ్ఛలో కూడా ప్రభుత్వాలు జోక్యం చేసుకోవచ్చు. ఇవాళ రోడ్డు కానీ, పార్క్ కానీ, చెరువు కానీ ఇది ప్రజా ప్రయోజనం. ఆ పబ్లిక్ ఇంట్రెస్ట్ ముందు మిగతావి ఏవైనా పక్కకు పెట్టాల్సిందే. సో అందువల్ల మా పబ్లిక్ ఇంట్రెస్ట్, హ్యూమన్ రైట్స్, మొరాలిటీ ఇలాంటి విషయాలకు దెబ్బ తగులుతున్నప్పుడు కూడా కోర్టులు జోక్యం చేసుకోవచ్చు. అందుకే ఇలా కోర్టు స్పష్టంగా చెప్పింది, రోడ్డుకు అడ్డంగా గుడి ఉండని, మసీదు ఉండని, చర్చ్ ఉండని, గురుద్వారా ఉండని, పార్కులోనో చెరువులోనో ఏ మతపరమైన కట్టడం ఉన్నా వాటిని తొలగించాల్సిందే అని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది.